శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. దివోదాసుని ధర్మచ్యుతిని గావించడానికి శివుడు సూర్యుణ్ణి కాశీకి పంపించాడు. అక్కడ సూర్యుడు అధికంగా ఏమీ చేయలేక, శివునికి మొహం చూపించలేక అలాగే ఉండిపోయాడు. ద్వాదశాదిత్యుల్ని గురించి పేరు పేరున వారి మహత్తుని శ్రీనాథుడు చక్కగా వర్ణించి చెప్పాడు. తరువాత సులక్షణ వృత్తాంతం వచ్చింది. తరువాత ఇంతటితో పంచమాశ్వాసం మనకి కాశీఖండంలో ముగిసింది. తర్వాత షష్ఠాశ్వాసం ఆరవది మొదలయ్యింది. మనం ఇక్కడ ఇంకో విశేషాన్ని కూడా తప్పక చెప్పుకోవాలి. ఈరోజు శ్రావణ మాసం తొలినాడు, తొలి శుక్రవారం. మన హిందూ ధర్మంలో మనకి పంచాంగం ప్రకారం కానీ, దేవతా అనుగ్రహం వల్ల కానీ, వేరే ఇతర ఏ దేశాలలో లేని విధంగా మనకి చక్కగా తిథి, వార, నక్షత్రాలు, నెలలు అన్నీ కూడా మనకి చక్కగా వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఈ భాగ్యం, అదృష్టం మన భారతీయులకు మాత్రమే ఉంది, ఇంకెవ్వరికీ లేదు అని మనం గర్వంగా చెప్పుకోవడమే కాక, వాటిని చక్కగా అనుసరించాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఈ దేశపు, ఈ సంప్రదాయపు గొప్పదనాన్ని మనం తెలుసుకుంటేనే, ఆచరిస్తేనే మనకు మహత్తు తప్పక కలుగుతుంది. దేవతామూర్తుల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇంకా ఆశ్వాసంలో సాంబుని యొక్క వృత్తాంతం చెప్పబడింది. సాంబాదిత్యుడు అని కూడా అంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడు జాంబవతీదేవి కుమారుడైనటువంటి సాంబుడు నారదుని చర్యల వల్ల తన తండ్రి యొక్క శాపాన్ని తీర్చుకోవడం కోసం కాశీనగరికి వచ్చి అక్కడ తన తండ్రి ఇచ్చినటువంటి శాపాన్ని పోగొట్టుకున్నాడు సాంబుడు. కాశీలో ఆదిత్యుని పూజించి చక్కగా ఫలితం పొందాడు. కావాలంటే మనం కాశీఖండంలో 12 మంది ఆదిత్యుల యొక్క కథలను, వారి మహాత్మ్యాన్ని విస్తారంగా తెలుసుకోవచ్చు. గరుడాదిత్యుడు, మయూఖాదిత్యుడు, ఖగోల్కాదిత్యుడు, గుణాదిత్యుడు, గరుడాదిత్యుడు. ఈ విధంగా ఇక్కడ గరుడాదిత్యుడు అంటే విష్ణుని వాహనం అయినటువంటి గరుడు తన తల్లి శాపాన్ని పోగొట్టి అమృత భాండాన్ని సంపాదించినటువంటి గొప్ప భక్తుడు. అటువంటి వాని యొక్క వృత్తాంతము, కద్రువు వినతల యొక్క వృత్తాంతము ఇక్కడ చెప్పబడింది. మహాభారతంలోని గరుడ ఉపాఖ్యానానికి ఇది శ్రీనాథుడు చేసినటువంటి సంగ్రహీకరణం. సరే, ఇంకా శివుడు సూర్యుడు కూడా రాకపోయేప్పటికీ చింతిస్తూ బ్రహ్మను కాశీకి పంపించాడు, బ్రహ్మదేవుణ్ణి. బ్రహ్మదేవుడు బ్రాహ్మణ వేషంలో దివోదాసు వద్దకు వెళ్ళి ఆశీర్వదించి, నేను నీ రాజ్యంలో ఒక మహాయజ్ఞం చేస్తున్నాను, దానికి నీవు సహకరించు అని అడుగుతాడు. అతన్ని దివోదాసుని ఒప్పిస్తాడు. ఒప్పించి మనకి ఇప్పుడు ఉన్నటువంటి కాశీలో ఉన్నటువంటి దశాశ్వమేధ ఘాట్లో 10 అశ్వమేధ యాగాలు బ్రహ్మ చేస్తాడు. అందుకని ఇప్పటికీ దానికి దశాశ్వమేధ ఘాట్ అని వచ్చింది. అక్కడ చక్కగా సాయంత్రం పూట మనకి గంగాహారతి చాలా తన్మయత్వంతో అక్కడ వారు చేస్తారు. అది మనము చూడవచ్చు. ఈ విధంగా బ్రహ్మ వలన దశాశ్వమేధ ఘాట్ అనే పేరు వచ్చింది. తరువాత అక్కడే మనకి
ద శివలింగాన్ని స్థాపించాడు బ్రహ్మ. అందుకే అక్కడ దశాశ్వమేధేశ్వరుడు అనేటటువంటి పేరు వచ్చింది. ఇంకా బ్రహ్మదేవుడు కూడా ఎంతసేపటికి రాకపోయేప్పటికి, ఎంతకాలానికి రాకపోయేప్పటికీ శివుడు ఆలోచించి తన ప్రమథులందరినీ, తన ప్రమథగణంలోని ప్రముఖులందరినీ కాశీకి పంపుతాడు. అదేం విచిత్రమో, కాశీకి రాగానే వారందరూ తాము వచ్చిన పని మర్చిపోయి చక్కగా శివలింగాల్ని స్థాపిస్తారు. వాటిలోనే మనకి ఒక శివలింగాన్ని స్థాపించబడింది, చాలా ప్రసిద్ధిలోకి వచ్చింది. ప్రమథుల ద్వారా స్థాపించినటువంటి శివలింగం. ఇంకా ఇవన్నీ గమనిస్తూ ప్రమథులు రాకపోయేప్పటికి వెనక్కి శివుడు ఆలోచించి గజాస్యుణ్ణి కాశీకి పంపిస్తాడు. శివుడంతటి వాడే కాశీని వదిలి అలా వెళ్ళిపోతే 46 సంవత్సరాలు కాశీలో ఉన్నటువంటి నేను కూడా చాలా బాధపడుతున్నాను. కానీ శివుని యొక్క వృత్తాంతాన్ని చెప్పుకునే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. మీ అందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తర్వాత కదా మనం తర్వాత చూద్దాం.